నాయకుడికి చెప్పినటువంటి అంశాలన్నిటి పట్ల మీ పార్టీ స్టాండ్ అది ఓకే, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. చిన్న జియో చూపిస్తాను మీకు, ఒకసారి అది చూడండి. సార్ ఒకసారి ఆ జియో చూపించండి ప్లీజ్. ఇది జియో నెంబర్ 34 అంటే 26/1/2021లో ఇచ్చినటువంటి జియో. ఇందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే చాలా అద్భుతం. రాత్రి చదివితే నాకు అది చూడగానే చాలా ఎమోషనల్ అయ్యా. సో నిజంగా పల్లెల్లో ఇలాంటి పరిస్థితి ఉందా అనేసి. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే స్థానిక పాలనా వ్యవస్థ ఉంది. అప్పట్లో గ్రామంలోని ప్రజలంతా కలిసి మంచి వ్యక్తిత్వం, నిజాయితీ, పక్షపాతం లేని 5 వ్యక్తులు అంటే పంచ్ అంటాం, పంచాయితీ పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. గ్రామంలో ప్రజల మధ్య ఐక్యత, సామరస్యం పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. మహాత్మా గాంధీ, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గురించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40లో పొందుపరిచారు. దీని ప్రకారం గ్రామ పంచాయతీలకు స్వయం పాలనా అధికారాలు ఇవ్వాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రాతిపదికన జరిగితే గ్రామంలోని ప్రజల మధ్య రాజకీయ కక్షలు, శత్రుత్వాలు పెరిగిపోయి గ్రామాభివృద్ధికి, శాంతికి విఘాతం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మేమేం చేస్తున్నామంటే గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఇచ్చినట్టే సమరస్య స్కీమ్ కింద ఏకగ్రీవాలైనటువంటి పంచాయతీల కోసము భారీ ఎత్తున మేము నిధులు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. 2000 లోపు జనాభా ఉన్న గ్రామాలు కానీ ఏకగ్రీవాలైతే 5 లక్షలు, 2001 నుంచి 5000 వరకు జనాభా ఉంటే 10 లక్షలు, 10,000 వరకు జనాభా ఉంటే 15 లక్షలు, 10,000 పైన జనాభా ఉన్న గ్రామాలకు 20 లక్షల రూపాయల లెక్కన మేము ఇవ్వబోతున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మీ నాయకుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి ఒక జీవో. ఇది ఏంటి అంటే ఎలక్షన్స్ జరిగితే, పార్టీల ప్రాతిపదికన జరిగితే కక్షలు, కార్పణ్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ సార్ ఏమంటున్నారు ఇప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు, మన అభ్యర్థులు ఖచ్చితంగా నిలబడాల్సిందే లేకపోతే కుదరదు అనేసి. అధికారంలో ఉన్నప్పుడేమో కక్షలు, కార్పణ్యాలు వచ్చేస్తాయి గ్రామాల్లో ఎన్నికలు జరిగితే, కానీ ఇప్పుడు మాత్రం అలా కుదరదు. అప్పుడేమో ఏకగ్రీవాలు చేయాలి, ఇప్పుడు చేయకూడదు. అప్పుడేమో గ్రామ స్వరాజ్యం, ఇప్పుడేమో కాదు. ఏంటి సార్ ఈ కొంచెం ఈ డిఫరెన్సెస్ నాకు చెప్పండి. ఆ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను. నేను ఏదో అక్కడ లేని చదవాలా, ఉండేదే నేను చదివినా. సో చెప్పండి సార్. రాజు గారు, స్పష్టంగా చెప్తానండి. ఇక్కడ గ్రామ పంచాయతీ వ్యవస్థ వేరు, అట్లాగే మండల పరిషత్ సంబంధించినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ పోల్స్, ఇవి డిఫరెంట్ అండి. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ అట్లాగే జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ లేకుంటే మండల పరిషత్ ఎన్నికలు కానీ పార్టీ సింబల్ బేసిస్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందండి. అట్లాగే గ్రామ పంచాయతీ